అన్నొచ్చాడు. ఓ ఓ ఓ ఓ ఓ అసలు ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ నాకైతే నిజం చెప్పాలంటే ఎట్టు వెళ్తున్నా కానీ ఇటు నుండి ఇటు ఈ చెవులో నుండి ఈ చెవులోకి బ్యాక్గ్రౌండ్లో నాకు నడుస్తుంది దిమాక్లో. బాబు కూడా ఉన్నాడు పవన్ కళ్యాణ్కి. బాంబే వస్తున్నా, తలలు జాగ్రత్త. ర్యాంప్ మామ అసలు ఏమన్నా ఉందా ట్రైలర్ నిజం చెప్పాలంటే. ఆల్రెడీ అందరు ఎక్స్పెక్ట్ చేశారు మూవీ ఇలా ఉండిద్దని. వైట్ కలర్ డ్రెస్ వేసుకొని కూర్చొని ఇట్లా ఒక సింగిల్ షాట్, బా ఏమన్నా ఉందా అసలు ఆ లుక్స్కి. ఇంకా ఈ మూవీ గురించి చెప్పేది ఏం లేదు, ర్యాంపే మూవీ మొత్తం మీద. సో హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈ రోజు నేను సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఓజీ, అందరికీ తెలిసిందే ఓజీ ట్రైలర్ కి నేను రియాక్ట్ అవబోతున్నాను. అసలు ఆ ఓజీ ట్రైలర్ ఎలా ఉందో నేను కూడా ఇప్పటివరకు అసలు చూడలేదు. డైరెక్ట్ వీడియోలోనే చూద్దాం అని చెప్పి నేను ఆగాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా మన వింటేజ్ పవన్ కళ్యాణ్ని చూసేద్దాం. సో లెట్స్ గో. బై ద వే చెప్పడం మర్చిపోయాను, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇంకా ఇలాంటి కంటెంట్ చాలానే చేసేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వాడి చుట్టుపక్కలే ఎక్కడో దాక్కున్నాడు. దాదా వరకు వెళ్ళారంటే పరిస్థితి చేజారిపోతున్నట్టుంది. అన్నొచ్చాడు. వాళ్ళ ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే. ఓ ఓ ఓ ఓ వాడైతే బాబు కూడా ఉన్నాడు పవన్ కళ్యాణ్కి. మీ టాటూకి అర్థం ఏంటి? చూడాలని ఇంకొందరు, చంపాలని అందరూ ఎదురు చూస్తున్నారు. బాంబే వస్తున్నా, తలలు జాగ్రత్త. టైగర్ ఏవో ర్యాంప్ మామ అసలు ఏమన్నా ఉందా ట్రైలర్ నిజం చెప్పాలంటే. అసలు ఆల్రెడీ అందరు ఎక్స్పెక్ట్ చేశారు మూవీ ఇలా ఉండిద్దని. కాకపోతే ప్లస్ ఏంటంటే ఇంత లేట్ చేశారు ట్రైలర్ కోసం. నేను ఎస్పెషల్లీ నిన్న ట్రైలర్ కోసం లిటరలీ నైట్ 4 అంటే ఐ మీన్ మార్నింగ్ 4 వరకు నేను వెయిట్ చేశాను. ట్రైలర్ నైట్ వస్తుందా అని చెప్పి రీఫ్రెష్ చేసుకుంటానే ఉన్నాను స్క్రీన్ అయితే. కానీ నో యూస్. సంథింగ్ ఉంటాయి మూవీస్లో చిన్న చిన్న ఇష్యూస్, కానీ వాళ్ళు లేట్ చేసినా కానీ ట్రైలర్ ఇప్పుడు వరకు ఇంతసేపు నేను ఆగి ఇప్పుడు చూసి నేను మీతో పాటే నేను కూడా చూస్తున్నాను. సో ట్రైలర్ గురించి చెప్పాలంటే నో వర్డ్స్.
అంత బాగుంది నిజం చెప్పాలంటే. కానీ నేను ఇంకొక చిన్నది అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ వైట్ కలర్ డ్రెస్ వేసుకొని కూర్చొని ఇట్లా ఒక సింగిల్ షాట్ బా ఏమన్నా ఉందా అసలు? ఆ లుక్స్కి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ లుక్సే మూవీ మొత్తం దింపేశాడు సుజిత్ అయితే. సుజిత్కి హ్యాట్స్ ఆఫ్. అంతే, ఒక ఫ్యాన్ బాయ్ తీస్తే మూవీ ఎలా ఉండిద్దో ఆ సత్తా ఏంటో చూపించాడు సుజిత్. సో దాని గురించి మనం చెప్పేది ఏం లేదు, సింపుల్ గా. ఇంకొకటి, మన పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ నాకు తెలిసి నేను గబ్బర్ సింగ్, ఖుషి ఈ టైంలో నేను చూశాను. సేమ్ అదే లుక్ తీసుకొచ్చాడు ఈ మూవీలో అయితే. ట్రైలర్ లో చూస్తేనే తెలిసిపోయింది. ఇప్పుడు కూడా ఎంత ఎంగగా కనిపిస్తున్నాడు అంటే నెక్స్ట్ లెవెల్. అప్పుడులో ఖుషీలో ఉండే పవన్ కళ్యాణ్ నేనైతే చూసాను ఈ ట్రైలర్ లో. ఇప్పుడు వరకు నేను చూసిన ఏ ట్రైలర్ లో ఇంత హైప్ అయితే లేదు, ఇంపాసిబుల్. నేను చూసింది దీనికన్నా ముందు మిరై ట్రైలర్ చూసాను, అది నెక్స్ట్ లెవెల్. దానికన్నా దారుణంగా అనిపించింది ఏంటంటే ఈ ట్రైలర్లో. సో ఇంకా మాటలు అయితే రావట్లేదు, లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి నాకైతే ఆ ట్రైలర్ చూసి. సో ఇంకా అసలు ర్యాంప్, ఇంకా మూవీ ట్రైలర్ ఎలా ఉందంటే ఇంకా మూవీ ఎలా ఉండిద్దో మీ ఎక్స్పెక్టేషన్స్కి వదిలేస్తున్నా అని చెప్పి ఒక హింట్ ఇచ్చేశాడు సుజిత్ అయితే. ఎక్స్పెషల్లీ మనం తమన్ని మెచ్చుకోవాలి. అసలు ఆ బీజిఎమ్స్ కానీ ఆ సాంగ్స్ కానీ అబ్బాబాబాబాబాబాబా నెక్స్ట్ లెవెల్. అసలు తమ్మన్ అంటే ఏంటో నిరూపించాడు. అందరు అంటూ ఉంటారు కదా తమ్మన్ ఆ కాపీ చేశాడు, ఈ సాంగ్ని కాపీ చేశాడని. ఈ మూవీలో ఎక్కడ కూడా మీరు కాపీ చేశాడని ఎక్కడా అనుకోరు. అంత దారుణంగా తన ప్రాణం పెట్టేశాడు ఈ మూవీకి, అంత హీనంగా ఇచ్చాడు మూవీకి మ్యూజిక్ అయితే. అసలు ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానీ అసలు ఆ మ్యూజిక్ కానీ అబ్బాబాబాబాబాబా నెక్స్ట్ లెవెల్ నిజం చెప్పాలంటే. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ నాకైతే నిజం చెప్పాలంటే ఎట్టు వెళ్తున్నా కానీ ఇటు నుండి ఇటు, ఈ చెవులోండి ఈ చెవులోకి బ్యాక్గ్రౌండ్లో నాకు నడుస్తుంది దిమాక్లో. అసలు అంత ఇన్వాల్వ్ అయిపోయాం ఆ మ్యూజిక్కి. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ రింగ్ టోన్స్ కూడా అవే ఉన్నాయి నా బ్యాచ్లో అయితే ఎక్స్పెషల్లీ. ఇంకా ఈ మూవీ గురించి చెప్పేది ఏం లేదు, ర్యాంపే మూవీ మొత్తం మీద. బాక్స్ ఆఫీస్లో అయితే బద్దలైపోతాయి, నేను నిజం చెప్తున్నాను. ర్యాంప్ ఉంది ట్రైలర్ అయితే. నాకు తెలిసి ఫస్ట్ డేనే ఎక్కడ ఏ మూవీకి లేనంత కలెక్షన్స్ ఈ మూవీకి వస్తాయి. 100% కాదు 200% చెప్తున్నాను అది. ఎందుకంటే ఆ మూవీకి ఉన్న హైప్ నాకన్నా మీకే ఎక్కువ తెలుసు, సింపుల్గా చెప్తున్నాను. సో ఈ మూవీతో సుజిత్ గట్టి కొట్టేశాడు. అసలు నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ అయిపోయాడు ఈ ఒక్క మూవీతో. ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్ డైరెక్టరే, కానీ ఈ మూవీతో ఇంకా ప్రూవ్ చేసుకున్నాడు తను ఒక ది బెస్ట్ అని. ఇంక చెప్పేదేం లేదు, మూవీకి వెళ్దాం, అందరం మూవీ చూద్దాం. ఆబ్వియస్లీ అది హిట్ అయ్యిద్ది, నేను చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు సరికొత్త వీడియోతో కలుద్దాం. ఆ వీడియో ఏంటంటే చింటూ మోడల్ వీడియో. అందరికీ సూపర్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది, 100% నేను గ్యారంటీ ఇస్తాను. సో నేను మీ సాయి, సైనింగ్ ఆఫ్. గుడ్ బై.